శుక మహర్షి పరశురామ అవతారం గురించి ఇలా వివరించాడు. చాలా కాలం క్రితం లోకాన్ని అధర్మంలో ముంచెత్తిన అహంకార రాజులు ప్రజలను వేధించారు. ఆ సమయంలో విష్ణుమూర్తి పరశురాముడిగా అవతరించాడు. జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి కుమారుడిగా జన్మించాడు. శివుడు ప్రసాదించిన పరశు ఆయుధంతో పరశురాముడు శక్తివంతుడిగా, ధర్మనిష్ఠుడిగా నిలిచాడు. కులక్షత్రియ రాజులు తన కుటుంబాన్ని వేధించినప్పుడు పరశురాముడి కోపం అగ్నిలా రగిలింది. భూమిని అహంకారం నుంచి శుద్ధి చేస్తానని సంకల్పించాడు. తన పరశుతో భయంకరమైన యుద్ధాలు చేసి దుష్టరాజులను 21 సార్లు సంహరించి మళ్లీ ధర్మాన్ని స్థాపించాడు. యోధుడిగా ఉన్నప్పటికీ పరశురాముడు మునిలా సాదాసీదాగా జీవించాడు.